అలా ఇంచుమించు 600 మంది అనర్హులు ఉన్న పైన కలెక్టర్ గారు దాన్ని సర్వే చేస్తే 600 మంది అనర్హులకు ఎక్కిన వారన్నీ కూడా ఇలా క్యాన్సలేషన్ చేయడం మనం చర్యలు తీసుకోవాలి. అదే మాదిరిగా డబుల్ బెడ్రూమ్ రిజర్వేషన్ ముస్లింస్ ఇస్తాడు, 12% రిజర్వేషన్ ఇలా ఎస్టీలకు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ దళిత బంధు ప్రతి ఊరు ఇస్తా అని చెప్పిండు. బీసీ ఆయన బంధు పెట్టిండు కాబట్టి ప్రజలను ఆయన బంధు పెట్టిండు. ఇవాళ అందుకని మనకి అధిక ఇందిరమ్మ ఇల్లు పేదింటి కళ సాకారం చేయాలని చెప్పి ఇవాళ ప్రతి ఊళ్ళో కూడా ఒక పండగ వాతావరణంలో ఎంతమందికి ఇల్లు కావాలన్నా అంతమందికి 3500 మందికి ఇళ్ళని ఇవ్వడం జరిగింది. ఎవరి పైరవి లేకుండా ఎవరి దగ్గర ఒక చిల్లిగా ఆశించకుండా మీరందరూ కూడా కష్టపడి నిజమైన లబ్ధిదారులు వాటన్నింటినీ కూడా చేరే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అదే మాదిరిగా 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. ఈ పక్కన సిరిసిల్ల అంత్యోదయ కార్డులు కాంగ్రెస్ పార్టీ హయాంలో 15,000 కార్డులు ఇస్తే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,000 కార్డులను తీసేసింది. కానీ మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అందాలి, అది జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు అన్ని కూడా ఒక పండగ వాతావరణంలో మనం రేషన్ కార్డులను కూడా ఊరు రైతున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూసింది. ఇవాళ ఆ గత ప్రభుత్వంలో ఇంటికి కోడలు కొత్త వస్తే అలా రేషన్ కార్డుల పేరు పెళ్ళైనాక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మన ఇంట్లో చిన్న పిల్లవాడు వస్తే ఆ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కలే. కానీ ఇవాళ అందరూ కూడా ఇవాళ హాయిగా అడిగిన వాళ్ళకందరూ కూడా సాచ్యురేషన్ లో మళ్ళీ మనం ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎవరు ఊహించిన మాదిరిగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలే. రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, పెద్దవాడి అంటే ధనికుని ఇంట్లో వాడి ప్లేట్లో ఏ అన్నం ఉంటుందో పేదవాడి ఇంట్లో కూడా అదే అన్నం ఉండాలి, ఆయన కంచంలో అదే అన్నం ఉండాలి, కడుపు నిండా తిండి తినాలని చెప్పి ఎవ్వరు ఈ యొక్క దేశంతో పాటు ప్రపంచమే నివ్వపడేలా ఇలా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యాన్ని ఇచ్చింది ఇలా రేవంత్ రెడ్డి. అదే బీజేపీ అనేక ప్రాంతాల్లో ఉన్నది, అనేక రాష్ట్రాల్లో ఉంది, ఎవరెక్కడ ఇవ్వలే. మీదికై బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అంటారు అలా మా పైసలు ఉన్నాయి మా ఫోటో పెట్టుకున్నాడు. మనమన్నా మన పైసలు కూడా ఉన్నాయి, మనం కట్టిన ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నది, వాడేం పుణ్యానికి ఇస్తలేదు మనకు. మనం కట్టిన ట్యాక్స్ పైసలే మనకి ఇస్తారు వాళ్ళు, మా పైసలు కూడా మీద ఉన్నాయి. మరి మీ కేంద్రంలో మా ఫోటో కూడా పెట్టుకుని మనం దేశమంతా కూడా వంతుని మా ఫోటో కూడా పెట్టుకుని చెప్పినవి దానికి సమాధానం ఉండదు. ఇలా దేశంలో ఏకైక రాష్ట్రం సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఏదంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంతో పాటు ఎలక్షన్ల ముందు మరొక మాట చెప్పిండ్రు, మేమెంతో మా వాటా అంతా అని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకొచ్చిండ్రు. వాళ్ళ దేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇలా ప్రభుత్వాలు మారినాయి, కానీ ప్రజలు ఎవరైతే ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో అనేక మంది కులాల వారీగా మతాల వారీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క కోటా ప్రకారం మాకు వాటా రావాలి, మేము బీసీలమా ఎస్సీలమా ఎస్టీలమా మా యొక్క నిష్పత్తి ప్రకారం మాకు వాటా రావాలి, అప్పుడే భారత రాజ్యాంగ ఫలాలు మాకు అందినట్టయితే అని చెప్పి భావించి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం తీసుకున్నారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తూచా తప్పకుండా అమలు చేసిండు. ఇలా బీసీ కులగణన చేపట్టిండు. బీసీ కులగణన చేపట్టినప్పుడు ఆ కులగణనలో ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉండే అప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది. ఆ కులగణనలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటే ముఖ్యంగా అధినాయకులు ఎవరు కూడా పాల్గొలే, కానీ ఇలా బీసీలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలని నిలబెడతారు. ఇలా బీసీలకు ఇస్తామన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఇలా బీసీ కులగణన చేసి ఇలా 52% మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ చట్టపరమైన అసెంబ్లీలో కూడా బిల్లులు పాస్ చేసి ఎటువంటి అడ్డంకులు రాకూడదని చెప్పి ఇలా బీసీలు ఏదైతే 50% స్లాబ్ ఉందో ఏ జీవోనైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని ఎత్తివేసే దిశగా మళ్ళీ మనం చట్టసభలో ఇలా బిల్లు పాస్ చేస్తే ఇవాళ ఒక బిల్లేమో గవర్నర్ లాగా పెండింగ్ ఉంటుంది, ఒక బిల్లేమో కేంద్రంలో పెండింగ్ ఉంటుంది. 9th షెడ్యూల్ ను మీరు మార్చి మాకు భారత రాజ్యాంగం ప్రకారం హక్కం కలిగిందని చెప్తే బీజేపీ పార్టీ అక్కడ పెడుతుంది, మొగాలు అడుగుతుంది. రాష్ట్రపతి గారు బిల్లు పాస్ చేయరు, ఇలా పార్లమెంట్ పాస్ చేయదు. కానీ ఇవాళ ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు, ఇక్కడ ఉన్న అరవింద్ కుమార్ గారు, మరి ఈటెల రాజేందర్ గారు నిజంగానే వీళ్ళు బీసీ బిడ్డలైనట్టయితే, బీసీల యొక్క క్షేమాన్ని కోరుకునేటైతే మరి మోడీ తల మెడలు వంచి ఇలా బీసీ బిల్లు ప్రవేశపెట్టే దిశగా దాన్ని మీరు తీసుకురావాలని చెప్పి డిమాండ్ ఎందుకు చేయలేదు ఒకసారి మనం ఆలోచించాలి.
ఇలా వీళ్ళందరేమో అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ గల్లీలో కుస్తీ పడుతుంది, ఢిల్లీకి పోయి దోస్తీ చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేయని అవినీతి లేదు. ఇవాళ పంచభూతాలలో దేన్ని కూడా వదిలే వాళ్ళు ఏ స్కీమ్ చూసుకున్నా స్కామే వెళ్ళింది. కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇలా గొర్రెల పంపిణీ కార్యక్రమం, దాంతో పాటు ఇలా ఈ కార్ రేసింగ్ పేరిట ఏ విధంగా అవినీతి అక్రమాలకు చేసి దోచుకొని ఏ విధంగా దాచుకున్నారో మీ అందరికి కూడా తెలిసి వాళ్ళ ఇలా వాటన్నింటినీ కూడా బయటపడాలంటే నేను చెప్పట్లేదు, బీజేపీ ఎంపీ రమేష్ గారు చెప్పారు. సీఎం రమేష్ గారు వాళ్ళ చెల్ల కళ్ళు రాని లిక్కర్ రాని 9.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. అదే అధికారంలోకి రాగానే 10 నెలల కాలంలో 65,000 ఉద్యోగాలతో పాటు మళ్ళీ డిఎస్సి నిర్వహించి 11,000 మంది టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మనం సక్సెస్ఫుల్ గా మనం చేసుకున్నాం. 9.5 సంవత్సరాల్లో గ్రూప్ 1 అధికారం లేకుండ్రి, గ్రూప్ 2 చేసుకున్నాం, గ్రూప్ 3 చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ పోలీసులు డిపార్ట్మెంట్ లో, ఆర్టీసీలో కూడా మళ్ళీ ఒక 1700 1800 మళ్ళీ ఉద్యోగాలు కావాలని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుకున్నాం. ఇవాళ మళ్ళీ నిర్మల రేవంత్ రెడ్డి గారి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నింపుతారో ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇంచుమించు 1,10,000 వరకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రకంగా అన్ని రకాలుగా ఇన్ని ఆర్థిక అష్ట కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా పనిచేసుకుంటూ పోతున్నాం. ఇవాళ కాకపోతే మనం అందరం కూడా 20 నెలలు అయింది, మాకేం రాలేదు, ప్రభుత్వం వచ్చింది కదా, కార్యకర్తలుగా మాకేం వచ్చిందని చెప్పి మనం అందరం కూడా అనుకున్నాం కదా. ముందుగా ప్రజా సంక్షేమం వైపు పనిచేసింది వాళ్ళ, ప్రజా సంక్షేమం వైపు ప్రభుత్వం పనిచేసింది వాళ్ళ. ఇలా అవకాశం వచ్చింది, ఇలా సమయం వచ్చింది. అందుకే ఇలా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవ్వడానికి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో 42% రిజర్వేషన్ తోని ఇలా ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం. ఇలా సరే చాలా మంది ఆశపడ్డారు, ఫలాని ఊరు నాకు జనరల్ అవుతుంది, ఫలాని బీసీ అవుతుంది, నేను చైర్మన్ అవుతా, నేను ఎంపీపీని అవుతా, నేను